ఈరోజు ఉదయము పులివెందులలో పవన్ కుమార్ అనేటువంటి ఒక వైఎస్ఆర్ సిపి అభిమానిని పోలీసులు వాళ్ళ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే హత్య అనేటువంటి ఒక సినిమాలోకి సంబంధించినటువంటి కొన్ని క్లిప్పింగ్స్ కొన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేశారనేటువంటి నెపంతో తీసుకొచ్చారని చెప్పి తెలిసింది. దాని గురించి ఇప్పుడు ఎస్పీ గారికి మా యొక్క విన్నపం చెప్పాము. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆ యొక్క సినిమా ఏదైతే హత్య సినిమా తీశారో ఆ సినిమాను సెన్సార్ యొక్క సర్టిఫికేట్ వచ్చింది. అంటే దాంట్లో ఏం అశ్లీలం లేనట్టే, ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ సెన్సార్ బోర్డ్. వచ్చినటువంటి క్లిప్పింగ్స్ను ఫార్వర్డ్ చేయడంలో తప్పేముంటుంది దాంట్లో? ఇట్ ఈస్ అ కామన్ థింగ్. వాట్ ఈస్ దేర్ ఇన్ ద సినిమా దాన్ని మాత్రమే ఫార్వర్డ్ చేశారు. అటువంటి చేసినప్పుడు ఎవరైనా అమాయకులు లేకుంటే ఇటువంటి చిన్న చిన్న దాంట్లోకంతా తీసుకుని రావడం ఇట్లా పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వచ్చాం. ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. వన్ థింగ్ వాట్ ఐ షుడ్ అప్రిషియేట్ ఈస్ ఎస్పీ గారు ఈరోజు వ్యవహరించినటువంటి తీరు నిజంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఆయన వివరించినటువంటి మాటలు విన్న తర్వాత ఒక ధైర్యం కలుగుతుంది. ఆఫీసర్లు అంటే ఇట్లా ఉండాలా, ఎక్కడ తప్పు జరిగినా ఇద్దరికి సమానంగా ఉండమని చెప్పి నేను కోరినా. ఇప్పుడు ఒక రకమైనటువంటి కేసు ఒకవేళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద పెడితే అదే రకమైనటువంటి అఫెన్స్ తెలుగుదేశం వాళ్ళు చేస్తే వాళ్ళ మీద కూడా పెట్టాలా అనేటువంటి ఆలోచన చేసినప్పుడు తప్పకుండా ఏ వర్గానికి వెనక వచ్చేది లేదు, తప్పు ఎవరు చేసినా శిక్షిస్తామని చెప్పారు. వి రియలీ అప్రిషియేట్. అండ్ నిజంగా కూడా ఎస్పీ గారు చాలా సానుకూలంగా స్పందించారు. అది ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ జస్టిస్ ఫ్రమ్ యూ.